ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మేనరికాలు చేసుకోవడం అంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఆచారం. మేనమామం చేసుకోవటం, భావన చేసుకోవటం, ఒకే సామాజిక వర్గంలో చేసుకోవటం కూడా ఎలాంటివి ఉంటాయి సార్ కామన్గా ఈ డిఫెక్ట్స్? పుట్టిన ప్రతి 100 అంటే మేనరికాలతో చేసుకున్న పెళ్ళిళ్ళన్నిట్లో 10 to 12% వాళ్ళకి డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ పాపులేషన్లో ఒక ఎందుకు సార్ మేనరికాల్లో ఏం జరుగుతుంది యాక్చువల్లీ బాడీలో అంటే ఈ విధంగా డిఫెక్ట్స్ ఏర్పడడానికి? మనిషి శరీరంలో తల నుంచి ముందే పసిగట్టడానికి ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల టెస్ట్లు వచ్చాయి కదా సార్. ఏ ఏ టెస్ట్లు మనకు ముందుగా ఒక అలర్ట్ ఇస్తాయి? థలసీమియా ప్రాబ్లం ఏదైతే హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జన్యుపరమైన లోపాలు, జన్యుపరమైన సమస్యల గురించి మాట్లాడాలంటే అదొక చాలా పెద్ద విభాగం. మన ఆధునిక వైద్యం మాత్రం చాలా ప్రశ్నలకి, గతంలో లేని విషయాలు కూడా ఇప్పుడు సమాధానాలు చెప్తుంది. మనతో పాటు వాళ్ళ చాలా ఒక నిపుణులు, నిష్ణాతులైన డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ బి శ్రీనాథ్ గారు. హీజ్ అ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, జెనెటిక్స్లో ఆయన ఎక్స్పర్ట్. అండ్ జన్యుపరమైన లోపాలలో వచ్చే అనేక సమస్యల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎపిలెప్సీ ఫిట్స్ రావడం కూడా ఒకటి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ప్రాథమికంగా మనకి మేనరికాల వల్ల కలిగే కొన్ని ఇబ్బందుల వల్ల గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ మనం. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం. మేనరికాలు చేసుకోవడం అంటే ఒకప్పుడు ఒక ఫ్యామిలీ ఆచారం, ఒక గర్వకారణం కూడా. మా సొంత భావన చేసుకున్నా అని చెప్పుకునేవారు. కానీ ఎప్పుడు కూడా మనకి అగైన్స్ట్ ఇట్ అడ్వైస్ వస్తూ వచ్చింది. కారణం ఏంటి సార్? మేనరిక వివాహాలంటే అమాంగ్ ద బ్లడ్ రిలేషన్స్ చేసుకోవటం అనేది మేనరిక వివాహాలు. అనాదిగా ఈ ఆచారం మన భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉంది. ఎన్నో సామాజిక వర్గాల్లో కూడా ఈ ఆచారం ఉంది. మేనమామం చేసుకోవటం, భావన చేసుకోవటం, అలాగే దగ్గర బంధువుని చేసుకోవటం, అలాగే ఒకే సామాజిక వర్గంలో చేసుకోవటం కూడా. దాన్ని కూడా మేనరిక వివాహంలో ఎంత ప్రభావం ఉందో కొంతమేర ఉంటుంది. దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటారు. ఓహో. చిన్న చిన్న సామాజిక వర్గాలు, చిన్న చిన్న తెగల్లో, ఎందుకంటే జెనెటిక్ పూలింగ్ అనేది తగ్గిపోతుంది. అది చాలా నేరో అయిపోతుంది. ఎక్కడెక్కడైతే సేమ్ సామాజిక వర్గంలో చేసుకున్నా కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం వరల్డ్ వైడ్. ఇప్పుడు సపోజ్ కొన్ని దేశాలు, కొరీషియా, అలాగే సైప్రస్, ఇరాన్, అటువంటి దేశాల్లో కూడా ఈ మేనరిక వివాహాలు కాకపోయినా చిన్న చిన్న దేశాలు అవటం మూలంగా అక్కడ థలసీమియా ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. సాధారణంగా ఇఫ్ యూ గో టు ఎనీ ఒక డెవలప్డ్ కంట్రీ వెళ్ళచ్చు, అండర్ డెవలప్డ్ కంట్రీ వెళ్ళచ్చు. 100 మంది శిశువులు జనిపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్లో ప్రతి 100 మందిలో 3 వేరియస్ బర్త్ డిఫెక్ట్స్, జెనెటిక్ డిసార్డర్స్తో పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే సుదాన్, ఆఫ్రికాలో చాలా హైయెస్ట్ 7% ఉంటారు పుట్టిన వాళ్ళు. ఎలాంటివి ఉంటాయి సార్ కామన్గా ఈ డిఫెక్ట్స్? అది వెల్కమ్. అలాగే మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి దాదాపు 4 to 6% పుట్టిన ప్రతి 100 శిశువుల్లో కూడా 4 నుంచి 6 శిశువులకి సమ్ బర్త్ డిఫెక్ట్స్, జెనెటిక్ డిసార్డర్స్ రావచ్చు. అదే మేనరిక వివాహాలు వచ్చేటప్పటికి ఈ పర్సంటేజ్ డబుల్ అవుతుంది. అంటే మన భారతదేశంలో 6% జనరల్ పాపులేషన్లో పుడితే మేనరిక వివాహాల్లో ఇది 10 to 12% వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మేనరికాలతో చేసుకున్న పెళ్ళిళ్ళన్నిట్లో 10 to 12% వాళ్ళకి డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ పాపులేషన్ కంటే జనరల్ పాపులేషన్లో ఒక 6% ఉంటుంది. వీళ్ళల్లో ఒక 10 to 12% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు అడిగింది ఏంటంటే ఎటువంటి డిఫెక్ట్స్ ఉంటుందని. డిఫెక్ట్స్ అంటే జెనెటిక్ డిఫెక్ట్స్ అండ్ బర్త్ డిఫెక్ట్స్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఏ డిఫెక్ట్ ఉన్నా జెనెటిక్ డిఫెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రహణ మొర్రి, లేకపోతే గుండెలో హోల్, రంధ్రం, లేకపోతే కాలు వంకర, లేకపోతే కొన్ని అవయవాల లోపం, వీటన్నిటిని బర్త్ డిఫెక్ట్స్ అంటాం కేటగిరీ. ఆల్ జెనెటిక్ డిసార్డర్స్ని బర్త్ డిఫెక్ట్స్ అంటాము. కానీ బర్త్ డిఫెక్ట్స్కి వేరియస్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ మూలంగా రావచ్చు బర్త్ డిఫెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మూలంగా రావచ్చు, మదర్కి బిఫోర్ ప్రెగ్నెన్సీ మధుమేహం, డయాబెటీస్ ఉంటే కూడా కొన్ని బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు. యాంటీబయాటిక్స్ మూలంగా రావచ్చు. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఈ మన కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉన్నా వింటున్నామో, జీకా వైరస్ ఇన్ఫెక్షన్, సిఎంవి, రుబెల్లా వైరస్ ఇన్ఫెక్షన్స్తో కూడా బర్త్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో, ఇన్ఫెక్షన్స్తో, మెటబాలిక్ డిసార్డర్స్తో, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్తో, మీరు ఇప్పుడు అన్నట్లు ఎనీ మెడిసిన్ అదర్ దాన్ ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B12 ఫస్ట్ 3 monthsలో ఏ మెడిసిన్ వాడినా సరే ఆర్గనోజెనిసిస్ పీరియడ్లో అది బర్త్ డిఫెక్ట్స్కి దారితీసే అవకాశం ఉంటుంది.
సో మనకి రూరల్ సైడ్కి అయితే పెస్టిసైడ్స్, దాని మూలంగా కూడా బర్డ్ డిఫెక్ట్స్ రావచ్చు. ఇలా ఎన్లిస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మూలంగా బర్డ్ డిఫెక్ట్స్ రావచ్చు. రైట్. జెనెటిక్ డిసార్డర్స్ అనేది అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్ వెనకాల చిన్న సర్క్యూట్ ఎలా ఉంటుందో, అలాగే మన సెల్ ఫోన్ వెనకాల లోపల సర్క్యూట్ ఎలా ఉంటుందో, అలాగే మనిషి అవయవాల్లో ప్రతి తల నుంచి పాదం వరకు కొన్ని కోట్లాది జీవకణాల్లో ప్రతి జీవకణంలో కూడా ఒక చిన్న చిప్స్ లాగా 46 క్రోమోజోమ్స్లో 30,000 జీన్స్ అమర్చబడి ఉంటాయి. ఆ. ఈ జీన్స్లో ఏమవుతుందంటే నిరంతరం ఏదో చిన్న చిన్న లోపాలు వస్తూనే ఉంటాయి. ఆ లోపాలు మదర్ నుంచి, ఫాదర్ నుంచి, ఇద్దరి నుంచి వచ్చిన లోపాలు గనక జా- జాయిన్ అవుతే అప్పుడు ఒక ఫ్రాంక్ బర్డ్ డిఫెక్ట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఏమవుతుందంటే దగ్గర సంబంధాలు, మేనరిక వివాహాలు, అలాగే ఒకే తెగలో, ఒకే సమాజ వర్గంలో చిన్న చిన్న సమాజ వర్గాలు ఉంటాయి మైగ్రెంట్ పాపులేషన్స్లో చేసుకున్నప్పుడు అప్పుడు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ ద మెటబాలిజం, అలాగే సమ్ సిండ్రోమిక్ బర్డ్ డిఫెక్ట్స్ ఈ మేనరిక వివాహాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకు సార్ మేనరికాల్లో ఏం జరుగుతుంది యాక్చువల్లీ బాడీలో? అంటే ఈ విధంగా డిఫెక్ట్స్ ఏర్పడడానికి? ఎస్, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మనిషి శరీరంలో తల నుంచి కాలి గోటి వరకు కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ జీవకణాల్లో నిరంతరం 46 క్రోమోజోమ్స్ ఒక కంప్యూటర్ చిప్స్ ఎట్లా ఉన్నాయో ఆ చిప్స్ లాగా ఉండి మనిషి ఎలా ఉండాలి, దిస్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, చెవులు ఇలా ఉండాలి. అదే ఇంకో యానిమల్కి వచ్చేటప్పటికి ఇది ఇట్లా ఉండాలి. ఇది ప్రోగ్రామింగ్ అనేది ఈ క్రోమోజోమ్స్ చేస్తూ ఉంటుంది. ఈ క్రోమోజోమ్స్ లోపల 30,000 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ నిరంతరం సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అలాగే జాపనీస్ వాళ్ళు పొట్టిగా ఉంటారు, అలాగే యూరోపియన్స్ టాల్గా ఉంటారు. ఈ రేషియల్ క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి? తాత, తండ్రి, తల్లి ఇవన్నీ సేమ్ కలర్, సేమ్ స్టేచర్, అలాగే సేమ్ ఫీచర్స్, ఇవన్నీ ట్రాన్స్మిట్ అవడానికి ఏంటంటే ఈ జీన్స్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. దాని మూలంగా ఆ సిగ్నల్స్ మూలంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మేనరిక వివాహాల్లో ఏమవుతుందంటే ఈ సిగ్నల్స్ పంపించేటప్పుడు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వచ్చేటప్పుడు కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఈ జీన్స్, కొన్ని వేరియస్ కారణాల మూలంగా. ఇందాక మనం అనుకున్నట్లు రేడియేషన్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, రకరకాల వాటితో ఈ 30,000 జీన్స్లో ఎక్కడో చోట కొంచెం 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 డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఈ డ్యామేజ్ జరిగినా సరే తల్లి, తండ్రి ఇద్దరు జీన్స్ కలిసినప్పుడే బేబీ అనేది ఫామ్ అవుతుంది. రైట్. ఒకప్పుడు ఏమిటంటే తల్లిలో ఉన్న జీన్స్ డ్యామేజ్ అయినా తండ్రిలో జీన్స్ కనుక బాగుంటే అప్పుడు ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసి ఏం ప్రభావం ఉండదు. కానీ మేనరిక వివాహాల్లో, దగ్గర సంబంధాల్లో ఏమవుతుందంటే అదే పూలు ఉండటం మూలంగా ఏమవుతుందంటే తల్లి, తండ్రి ఇద్దరిలో కూడా ఆ డ్యామేజ్ జీన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రైట్. యాజ్ ఎ రిజల్ట్ మేనరిక వివాహాల్లో జనరల్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ కేవలం మేనరిక వివాహాల్లోనే ఈ బర్డ్ డిఫెక్ట్స్ వస్తున్నాయి అని కాదు. అపోహ పడకూడదు. ఈవెన్ మెనీ బ్రిలియంట్ పీపుల్ దే ఆర్ బోర్న్ ఇన్ కన్సాంగ్నస్ మ్యారేజెస్. ఈవెన్ ఐన్స్టీన్స్ అండ్ న్యూటన్ వర్ ఆల్సో బోర్న్ టు కన్సాంగ్నస్ కపుల్స్ అని చెప్తుంటారు. సో అటు పాజిటివ్ సైడ్ కూడా ఉంది, ఇటు నెగిటివ్గా ఏంటంటే కొంచెం జనరల్ పాపులేషన్ కంటే స్లైట్లీ ఇట్ ఈస్ మోర్. ఎలాంటి బర్డ్ డిఫెక్ట్స్ వస్తాయి సార్ మామూలుగా? అంటే ఎస్, వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ బర్డ్ డిఫెక్ట్స్ మేనరికాల్లో చూసేవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తరచూ వింటూ ఉంటాం డౌన్ సిండ్రోమ్ ఈజ్ అ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. మేనరిక వాళ్ళకి వచ్చేటప్పటికి సింగిల్ జీన్ అబ్నార్మాలిటీస్ అండ్ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ ద మెటబాలిజం అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం థెలసీమియా మే 8న వస్తుంది. థెలసీమియా ఇవన్నీ సికిల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ మేనరిక వివాహాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మెటబాలిక్ డిసార్డర్స్ కూడా మేనరిక వివాహాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మెంటల్ రిటార్డేషన్, బుద్ధిమాన్యం, అవి కూడా ఈ సింగిల్ జీన్స్ డిఫెక్ట్స్ మూలంగా మెంటల్ రిటార్డేషన్ అనేది రకరకాల మెంటల్ రిటార్డేషన్. ఒకప్పుడు ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు, 10 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడిలాగా బిహేవ్ చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా న్యూరో డెవలప్మెంటల్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, కాళ్ళు చేతులు లేగలేకపోవటం, చేయకపోవటం ఆ విధంగా రావచ్చు. సో ఈ సింగిల్ జీన్ అబ్నార్మాలిటీస్ అనేది మేనరిక వివాహాల్లో ఫినైల్ క్యూటేనియా ఏంటి, తర్వాత ఈ ఇతర సింగిల్ జీన్ అబ్నార్మాలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మరి దీన్ని అరికట్టడానికి, అరికట్టడానికి బహుశా ఉందో లేదో తెలియదు కానీ ముందే పసిగట్టడానికి ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల టెస్ట్లు వచ్చాయి కదా సార్. ఏ టెస్ట్లు మనకు ముందుగా ఒక అలర్ట్ ఇస్తాయి? మనం ప్రపంచంలో మోడర్న్ టెక్నాలజీ నౌ వీఆర్ అప్లయింగ్. ఈ ప్రాబ్లము, ఈ థెలసీమియా ప్రాబ్లం ఏదైతే మేనరిక వాళ్ళలో మనకి ఇప్పుడు ఎక్కువ వస్తుందో
ఆ థెలసీమియా ప్రాబ్లం సైప్రస్ అండ్ ఇరాన్లో చాలా హైయెస్ట్ ఉండేది వరల్డ్లో. వాళ్ళు ఏం చేశారంటే ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేశారు. బిఫోర్ మ్యారేజ్ వుడ్ బి కపుల్ని పిలిచి క్యారియర్ స్క్రీనింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇద్దరిలో ఆ థెలసీమియా జీన్ ఉందా లేదా, డిఫెక్టెడ్ జీన్ ఉందా లేదా అనేది. ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి పిలిచి కౌన్సిల్ చేసేవాళ్ళు. అలాగే స్టిల్ ఈ దెన్ గవర్నమెంట్ మేడ్ ఇట్స్ మ్యాండేటరీ. వాళ్ళు ఆ స్క్రీనింగ్ చేయించుకుంటేనే దే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మ్యారేజ్ సర్టిఫికేట్ జరుగుతుంది. ఆ తర్వాత స్టిల్ ఇఫ్ దే వాంట్ గో హెడ్, ఇద్దరిలో జీన్ ఉంది అయినా సరే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే గర్భస్థ దశలోనే బేబీ ఒక ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేకపోతే బ్లడ్, కోరియానిక్ వెల్లై అంటే బేబీ చుట్టూ ఉండే రూట్స్ లాగా ఉంటాయి, అది బేబీ జెనెటిక్ మెటీరియల్ టెస్ట్ చేసి దెన్ దే యూస్ టు కన్ఫర్మ్ థెలసీమియా డబుల్ కోటా ఉందా లేకపోతే సింగిల్ డోస్ ఉందా అనేది. ఆ విధంగా ఈ బోత్ ద కంట్రీస్లో థెలసీమియా అనేది చాలా కంట్రోల్ చేయడం జరిగింది. లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే జెనెటిక్ టెక్నాలజీ అనేది పెద్దగా డెవలప్ అవ్వలేదు. సింపుల్గా నేను ఇందాక చెప్పినట్లుగా ఆ 46 క్రోమోజోమ్స్ టెస్ట్ చేయడం వరకే, క్యారియోటైపింగ్ వరకే పరిమితం అయ్యి ఉంది. ఇప్పుడు మోడర్న్ డేస్లో ఇప్పుడు ఎంత ఆధునికమైన టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి సెల్ ఫోన్స్ ఏ విధంగా అయితే ఎవ్రీ డే మనకి న్యూ మోడల్స్ వస్తున్నాయో, అదేవిధంగా జెనెటిక్ డయాగ్నోస్టిక్ టెక్నాలజీస్ కూడా ర్యాపిడ్ స్పీడ్లో ముందుకు వెళ్ళటం మూలంగా ఈ క్రోమోజోమ్స్ని మైక్రో లెవెల్లో అంటే చిన్న 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 డిఫెక్ట్స్ ఉన్నా కూడా మైక్రో అరే అనే టెస్టింగ్తో మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ 30,000 జీన్స్ను కూడా టెస్ట్ చేయడానికి క్లినికల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్, హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్, అలాగే హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఈ 30,000 జీన్స్ను కూడా ఈచ్ జీన్ని మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సంబడి ఈజ్ హ్యావింగ్ ఎపిలెప్సీ, ఆ ఎపిలెప్సీ ఎందుకు వచ్చింది, ఏ జీన్ మూలంగా వచ్చింది అనేది ఆ పర్టికులర్ ఎపిలెప్సీ జీన్స్ అన్నింటినీ కూడా టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో లాస్ట్ సే 10 ఇయర్స్లో ఇట్ ఈస్ రియల్లీ ఒక రాకెట్ స్పీడ్లో జెనెటిక్ టెక్నాలజీ పెరగటం మూలంగా వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై అసలు ఎగ్జాక్ట్గా ఏమిటి ప్రాబ్లము, ఈ 30,000 జీన్లో ఏ జీన్లో ప్రాబ్లము, అది తల్లి నుంచి వచ్చిందా, తండ్రి నుంచి వచ్చిందా, మళ్ళీ నెక్స్ట్ బేబీకి వచ్చే అవకాశం ఉందా లేదా, అలాగే గర్భస్థ దశలోనే ఒకవేళ ప్రీవియస్ బేబీ కన్నా ఉన్నట్లయితే గర్భస్థ దశలోనే సేమ్ ఆ జెనెటిక్ ప్రాబ్లము రిపీట్ అవుతుందా లేదా అనేది. సపోజ్ ఫస్ట్ చైల్డ్ ఈస్ బార్న్ విత్ మెంటల్ రిటార్డేషన్, పేరెంట్స్ విల్ బి వెరీ యాంగ్షియస్. అవును. అప్పుడు మనం ఆ బేబీకి ఎందు మూలంగా వచ్చింది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు దగ్గర సంబంధం మేనర్కి వాహాలు, బేబీకి ఈ విధంగా బుద్ధిమాన్యం ఉంది, న్యూరో డెవలప్మెంటల్ ఫెయిల్యూర్ ఉంది, మనం ఆ బేబీకి జెనెటిక్ టెస్టింగ్ చేసి పిన్ పాయింటెడ్గా ఏ జీన్ ఎఫెక్ట్ అయ్యింది, అదేవిధంగా ఈ జీన్ ఎక్కడి నుంచి వచ్చింది, బోత్ ఫాదర్ అండ్ మదర్ నుంచి వచ్చిందా లేకపోతే అకస్మాత్తుగా ఈ బేబీకి వచ్చిందా అనేది, దాన్ని బట్టి మనం అంచనా కూడా వేయటానికి ఉంటుంది. అకస్మాత్తుగా పేరెంట్స్కి లేదు ఓన్లీ బేబీకి వచ్చిందంటే కనుక ఛాన్సెస్ ఆఫ్ రికరింగ్ విల్ బి లెస్, అంటే మళ్ళీ అటువంటి కండిషన్ రావడం తక్కువ. ఒకవేళ పేరెంట్స్ ఇద్దరిలో కనుక ఉన్నట్లయితే దెన్ ఛాన్సెస్ విల్ బి మోర్, 25% ఉంటుంది.